బంగారే శర్మ గారు, శ్రీనివాసరావు గారు, కరుణాకర్ గారు, యాదయ్య గారు పెద్దలు, రాజేశ్వరరాజు గారు ఫౌండర్ చైర్మన్, మల్లికార్జున గారు గౌరవ అధ్యక్షులు, ధనంజయ గారు, మా రంగారెడ్డి గారు, వేదికమైనటువంటి పెద్దలకు మీ అందరికీ పేరు పేరున నమస్కారం. ఇప్పటికే చాలామంది భక్తులు పెద్దలు మాట్లాడి ఉంటారు. గురుగారి 10 నిమిషాల్లోనే మనం ఎవరమో, మనం ఏం చేయాలో, మన కర్తవ్యం ఏందో వారి వివరించి ఉన్నారు. మన కళ్ళ ముందు జరుగుతున్న చరిత్ర ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి. అనేక దేశాలలో ఇవాళ కొంచెం ఎక్కువ తక్కువ, అతి ఎక్కువ జనాభా ఉన్న దేశం భారతదేశం కూడా. ఇంత పెద్ద దేశంలో భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలు, వైవిధ్యాలు, అంతరాలు, కులాలు, మతాలు ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇవాళకి సురక్షితంగా, సుభిక్షంగా కలిసిమెలిసి జీవించడానికి ఉన్నటువంటి నేపథ్యం ఇంతకుముందు గురువు గారు చెప్పిన నేపథ్యం. మానవ కళ్యాణాన్ని కోరి చేసింది తప్ప, మానవ కళ్యాణాన్ని కాలుష్యం చేసింది తప్ప హాని చేసేటువంటి మరపుత్వ దేశం కాదు ఇది. అంటే సర్వేజనం సున్నబంధు అనే నానుడిని పదే మనం చెప్తా ఉన్నాం. ఇవాళ మనతో సమానంగా ఉన్న చైనా ఉంది, అక్కడ ప్రజాస్వామ్యం లేదు. ఇవాళ అనేక గల్ఫ్ కంట్రీస్ ఉంది, రాచరికాలు తప్ప ఇవాటి కూడా ప్రజాస్వామ్యం లేదు. ఎవరో ఏ ఆలోచన, ఏ సంస్కృతి, ఏ ధర్మాన్నైనా కలిసిమెలిసి జీవించేటువంటి హక్కులు కలిగించింది ఈ భారతదేశం. ప్రపంచానికి సనాతన ధర్మాన్ని గురువు చెప్పినట్టుగా సాంప్రదాయాలు అందించినటువంటి దేశం భారతదేశం. అందుకే భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిపింది. ఊరికనే వంటి రాసుకుంటూ రాలేదు. ఇవాళకి కూడా ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ఛానళ్లలో ఇది 900 ఏళ్ల క్రితం కట్టబడ్డ ఆలయం, ఇది 1200 సంవత్సరాల క్రితం కట్టబడ్డ ఆలయం. ఆ ఆలయ గొప్పతనం ఇవాటిలాగా ఇంజనీర్ లేకపోవచ్చు, ఇవాటిలాగా టెక్నాలజీ లేకపోవచ్చు, మిషన్స్ లేకపోవచ్చు. కానీ ఆనాడే ఆ మనిషికి ఉన్నటువంటి జ్ఞానం, ఆ మనిషికి ఉండే టాలెంట్ ఎంత గొప్పదో ఆ ఆలయాన్ని చూస్తే మనకు అర్థమైంది. అమెరికా పెద్ద పెద్ద చరిత్ర లేదు, నిజంగా కూడా చరిత్రను ప్రపంచానికి అందించిందే ఆసియా ఖండం, అందులో భారతదేశం. కాబట్టి కూడా బాధ అనిపించే అంశం ఏంటంటే, ఇంత గొప్ప సాంప్రదాయాలున్న ఈ దేశంలో మనం కనకూడని, వినకూడని అనేక సంఘటనలు మన కళ్ళ మీద జరిగిపోతున్నప్పుడు ప్రాణమంతా గిరిగిర కొట్టుకుంటాయి. సమాజం అంటే సంపద మాత్రమే కాదు. నారాయణ దృష్టిలో ఇవాళ విచ్ ఈస్ ద రిచెస్ట్ కంట్రీ ఆఫ్ ద గ్లోబ్ అని వాళ్ళు అడిగితే బంగ్లాలు, కార్లు, సంపద కలిగిన దేశం రిచెస్ట్ కంట్రీ కాదు. మానసిక ప్రశాంతతని అందించగలిగి, గొప్పగా జీవించే, కలిసిమెలిసి జీవించేటువంటి దేశమే గొప్ప దేశం. ఇవాటి కూడా ఇప్పుడు కొంత
ఇంకో చెడిపోతుంది, అది వేరే విషయం. ఉమ్మడి కుటుంబాలతో 3 తరాలు 4 తరాలు ఒకే దగ్గర జీవించగలిగినటువంటి సంస్కృతి సాంప్రదాయం భారతదేశంలో మాత్రమే. ఏ అమెరికా ఆ ప్రశాంతత ఇవ్వరు. మనం చూస్తాం, చదువు చెప్పే గురువునే కాల్చిపోతుంది ఎప్పుడు చూస్తాం అమెరికాలో. సాటి పిల్లల్ని ఇలా కలిసినటువంటి పిల్లలు, చదువుకున్న పిల్లల్ని చక్కన వారు కాల్చిపోతారు. 10 మందిలో 10 మంది పిల్లలు కాల్చిపోతున్నారు. దానికి అర్థం ఉండదు, గొప్ప అర్థం ఉండదు అమెరికాలో. పాశ్చాత్య నాగరికత ఒరవడిలో కొట్టుకుపోతున్న మన యువత ఇవాళ మనలో కొంతమంది ఇక్కడ ఒక మళ్ళీ మన ప్రాచీన పద్ధతులు వెతుక్కోకపోతే, వాటి ఆచరించకపోతే మనకు ప్రశాంతత ఆస్కారం లేదు. 10 మంది 12 మంది పిల్లలు ఉన్నారు. ఉమ్మడి కుటుంబంగా ప్రశాంతంగా జీవించగలిగేది ఎట్లా? 2 పిల్లలు ఉంటే ఆ 2 పిల్లలకి అమ్మ నాన్న పెళ్లి తన చేతుల మీద చేసుకోలేనటువంటి పరిస్థితి అంత ఆపరించింది. కనకూడని అసలు ఎంత దారుణం. మనం పాపం అపచారం అని చెప్పేది భావితం అవన్నీ జరుగుతూ ఉన్నాయి. నేను ఒకటే ద్వారా వీటిని రక్షించగలిగే శక్తి సత్తా ప్రభుత్వాలకు మాత్రమే ఉండవు. వీటిని రక్షించగలిగే శక్తి సత్తా మన ధర్మానికి మాత్రం ఉంటుంది. ధర్మాన్ని ఇలాంటి సంస్థలు మాత్రమే. అనేక సంస్థలు ఏర్పడి మాట హరే రామ హరే కృష్ణ లాంటి సంస్థలు కొన్ని లక్షల మంది డివోటీస్ ఇవాళ పనిచేస్తా ఉన్నారు. ఎంత గొప్ప దేశం అంటే ఇవాళ కూడా లక్షల సంఖ్యలో నా కుటుంబమే దేశం అని చెప్పి, నా పుట్టగానే మానవ కళ్యాణం కోసం అని చెప్పి ఎంతో మంది సాధువులు సంతులు ఎంతో మంది ఇంతకు చెప్పినట్టుగా సంవత్సరంలో పనిచేస్తా ఉన్నారు. ఆ పని చేస్తుంది కాబట్టి ఈ కలికాలంలో ఈ కలియుగంలో ఈ మాత్రమైన నా విషయాల భక్తులు లేకపోతే ఇది కూడా ఉండేది కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇవాళ మనం ఇంత ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాం, ఇంత రాణించగలుగుతున్నాం అనేది చెప్పుకుంటాం. అది కాదు గొప్పతనం. ఇవాళ మనం కన్స్ట్రక్షనే కోరుకుంటాం తప్ప డిస్ట్రక్షన్ కోరుకో. ప్రపంచం మొత్తంలో ఇవాళ మనం చూస్తున్నాం. మీరు ఆనాడు విశ్వగురు స్థానం అని చెప్పబడే ఈ దేశం ఇవాళ కూడా ప్రపంచంలో ఇక్కడ యుద్ధాలు జరిగి ఏ మానవ కళ్యాణం కోసమైతే సమస్త సంపదలు వాళ్ళకు ఉపయోగపడాలో, మంచి జీవనాలు వాళ్ళు అవి లేకుండా ఇట్లా విధ్వంసం చేస్తున్నాం మనం చూస్తాం. ఎక్కడో ఇరాన్లో యుద్ధం అవుతుంది, ఇక్కడ మనకి గ్యాస్ దొరకదు. ఇవాళ ఈ సృష్టి ఇచ్చినటువంటి సంపదలు మనిషికి ఉపయోగపడాలి తప్ప దాన్ని విధ్వంసం చేయకూడదనేటువంటి మన కాన్సెప్ట్ ఏదో దాన్ని విధ్వంసం చేసి మానవ లోకంలో అల్లకళ్ళు సృష్టించే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ అలాంటి జాగాలలో మళ్ళీ భారత్ మాత్రమే యుద్ధాలు కాదు శాంతి మాత్రమే పరిష్కారం అని చెప్పినటువంటి దేశం మన దేశం. నువ్వు కొత్త ఉండొచ్చు కానీ ఈ వల్ల మొత్తం ప్రపంచం ఆగబెట్టిన ఆస్కారం ఉందని చెప్పేటువంటి అనేక ఉదాహరణలు మనం చూసినాం. ఎక్కడో ఇంత ఇక్కడ గ్యాస్ దొరకలేదు, ఇక్కడ పెట్రోల్ దొరకదండి, ఇక్కడ పెట్రోల్ ధర పెరిగిపోయి. అందువల్ల ఇవాళ గ్లోబల్ విలేజ్గా ఉన్నటువంటి ఈ రోజులలో మనం మన సాంప్రదాయాన్ని మన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించుకునే నెలలో ఇవాళ కృషి చేస్తున్న అనేక మంది మహానుభావులకి ధన్యవాదాలు ఇస్తూ, అందులో భారతీయ నేషనలిస్ట్ ఫోరం చేస్తున్న కృషి అభినందనీయంగా తెలియజేస్తూ మీ అందరూ నమస్కరిస్తున్నా. భారత మాట్లాడుతున్నాను 18 అందుకనే పోతున్నాను. సండే మా వర్కింగ్ డే.